ఓన్ అపార్ట్మెంట్ ఉంది, ఓ కార్ ఉంది, ఓ బైక్ ఉంది, ఓ సైకిల్ ఉంది. సో సంసారం ఉంది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆర్ట్ ఫామ్ నుంచి వచ్చినాయి. సో నా పని నుంచి వచ్చినాయి. సో పనిని నమ్ముకున్నంతే, ఇంకేం లేదు. సో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావడానికి కావాల్సినటువంటి వాతావరణం, ఎవరైనా గురువులు వస్తే వాళ్ళ దగ్గరికి నేర్చుకోవడం, ఇప్పటికి కూడా నేను వెళ్తాను. సో ఎప్పుడైనా కాదు, అసలు యూనిట్ లెర్న్ అప్ టు డెత్. సో ఇది అందరు చెప్తుంటారు, అది ఎంతవరకు నిజం అది అనుకునేవాడిని, కానీ బట్ అది నిజం. అది లేకపోతే మనం ఆగిపోతాం. సో ఐ లర్న్ హార్స్ రైడింగ్, ఐ లర్న్, నేను కలరీ పైటు, తాయిచి, ఎంతవరకు నా ఆర్ట్ ఫామ్కి అవసరం. యోగా డిప్లొమా హోల్డర్ని. కరోనా టైంలో హార్స్ రైడింగ్ వెళ్ళి నేర్చుకున్నాను. అండ్ చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత కరసాం నేర్చుకున్నాను. సో వీ నీడ్ టు వర్క్ ఎవ్రీడే. ఇప్పటికీ నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాను. నా కంఠం బాగుంటుంది, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు శృతిలో చెప్పాలి, ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో కనుక అక్షర దోషాలు ఏమైనా ఉంటాయి, స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది. సో మైమ్ నుంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి కనుక, సో వాటిని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు అడిగినది నేను ఇవ్వాలి అంటే అందులో కూడా సాధన చేయాలి. సో అప్పుడు వాక్శుద్ధి కోసం, ఉచ్చారణ కోసం గురువులు చెప్పినవి నేర్చుకునేవాడిని. అలా సాధన కోసం ఇప్పుడు కూడా ఐ వేకప్ అట్ 3:30 ఉదయం. 4 to 5 ఒక మ్యూజిక్ క్లాస్ ఉంటుంది నాకు ఆన్లైన్, ఒక గురువు దగ్గర నుంచి. సో తర్వాత మళ్ళీ నా ఫిజికల్ అప్ టు 7:30, 8 వరకు నా ఫిజికల్ ఎక్సర్సైజ్ నడుస్తూనే ఉంటుంది. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ అవుట్ యువర్ బాడీ. నీ బాడీ, ఇప్పుడు మైమ్ ఆర్టిస్ట్కి ఇన్స్ట్రుమెంట్ ఏంటి? శరీరమే. శరీరం సరిగ్గా లేకపోతే మైమ్ ఎక్కడ చేస్తాడు? నా దగ్గర ఇంత లోపల ఏదో ఉంది అని ఉన్నా కానీ నువ్వు ప్రదర్శించకపోతే వేస్టేగా, వేస్ట్. యూ కెనాట్. సో యూ నీడ్ టు హెల్త్ ప్రాపర్లీ, అన్ని ఫిట్గా ఉండాలి, అన్ని ప్రాపర్గా చేసుకోవాలి. సో నీ వెపన్ని ఎప్పటికైనా సెట్ చేసుకోవాలి. సో అట్లా ఐ నీడ్. మైమ్ గురించి ఒకసారి ఆడియన్స్కి ఏమైనా చూపిస్తారా? ఒకసారి ఆడియన్స్ యూ కెన్ గెట్ ఇట్, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ హస్తాభినయం. ఇది మనం నాట్యశాస్త్రానికి ఏమంటా అంటే పతాకం అని అంటాం. ఈ పతాకాన్ని మామూలుగా ఈ ఫోర్స్ పెట్టినాం అనుకోండి, నా మనసు లోపల ఒక భావన వచ్చేసేసుకొని ఇక్కడ ఏదో ఉంది అని అనుకోండి, దెన్ యూ విల్ ఫీల్ సంథింగ్. ఓకే. సో ఇక్కడనే ఉంటుంది అది. దెన్ యూ విల్ సీ. సో సో యూ కెన్ క్రియేట్ ఎనీ ఇల్యూషన్. ఓకే. సో చేతులతోటే ఒక ప్రదర్శన, హోల్ బాడీ తోటి ఒకటి. సో నేను మామూలుగా జస్ట్ ఈ పాయింట్ తోటి, దీన్ని చిన్ముద్ర అంటాం. రెండు పట్టుకున్నాం అనుకోండి, దీనికి చూసాను నేను, పై చూస్తే మీరు కూడా చూసారు. సో దెన్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. అదే దీన్ని పిడికిలు చేశాను అనుకో, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్, రైట్? సో నా స్పేస్ ఇంతే, బట్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. వండర్ఫుల్ సార్. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, ఇదే చిన్ముద్రని మీరు పెట్టుకున్నారు అనుకోండి, దీన్ని సాగదీయచ్చు, దగ్గర తీయవచ్చు. సో యూ కెన్ క్రియేట్ a circle also, you can create straight also, you can create anything. సో మైండ్లో షేప్ క్రియేట్ చేసి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసేసి మూమెంట్ క్రియేట్ చేయడం అనేది ఒక పార్ట్. సో దట్స్ ఇట్. సో ఈ మైమ్ దాంట్లో మీరు చాలా నేషనల్ వరకు వెళ్ళారు కదా. సో ఒక జర్నీ ఆర్క్ బాగా పైకి వెళ్ళింది. సో ఇంత జర్నీ వెళ్ళినప్పుడు మూవీస్లో రావడానికి ఎట్లా వచ్చారు మీరు మూవీస్లోకి రావడానికి? మూవీస్ మీద నాకు ఒకప్పుడు నాకు పెద్ద దాని మీద చేయాలనే అంత థాట్ నాకు ఎప్పుడు లేదు నిజాయితీగా. సో నటుడుగా నంది అవార్డు అందుకున్న తర్వాత, టీవీ ఏదో చేసిన తర్వాత, అందులో కూడా ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది. సో ఇవన్నీ నడుస్తున్న తర్వాత
సినిమాకి ఆకాశవాణి అనే మూవీ కార్తికేయ గారి అశ్విన్ డైరెక్షన్. సో ఏదో ప్రొడక్షన్ చేస్తున్నారని ఆర్టిస్టులు కావాలంటే అందులో తెలిసిన వాళ్ళు నీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదన్నా, ఎవరైనా పంపించండి ప్లీజ్ అని అంటే నేను రెఫర్ చేశాను. సడన్గా వాళ్ళు నన్ను చూసిన తర్వాత అన్న మీరు దయచేసి ఏమనుకోవద్దన్నా, భిక్షు గారి కూతురు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ మై టీచర్ వారి కూతురు, అన్న ప్లీజ్ అన్న ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, అన్ని క్యాస్టింగ్ అయిపోయినాయి, ఒక్క క్యారెక్టర్ దొరకట్లేదు, దాన్ని అలా పెట్టినారు, ఒకరిని అనుకున్నారు కానీ అంత సాటిస్ఫాక్షన్ లేరు, మీరు కొంచెం ప్లీజ్ అన్న అంటే సరే అట్లాగే. బట్ నాకు ఈ ఆడ సినిమా అంటే అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఎట్లుంటుందో ఏమో, ఇమ్మడని వ్యవహారం ఏమో ఎట్లా ఏం కాదన్నా నువ్వు రా అన్నాను. ఎలాగనే ఏదో చెప్తే వాళ్ళ తగ్గట్టుగా చిన్న ఇన్సిడెంట్ చెప్తే చేసి చూపించాను, నాకు ఇట్లనే కావాలన్నా, ఇదే కావాలన్నా, ఇంకా 5-6 వెరైటీలు చేస్తామాట, వద్దమ్మా ఇదే కావాలి. సరే 3 days తర్వాత గొట్టెక్కాలి, తీరా చూస్తే అది రాజమౌళి గారి కాంపౌండ్ వాళ్ళ అబ్బాయి ఏదో ప్రొడక్షన్ అనుకొని తర్వాత అది మళ్ళీ వేరే వాళ్ళు తీశారు. బట్ ఆ మూవీ 95% వారి ఆధ్వర్యంలో జరిగింది. మా సెట్లోనే RRR షూట్ కూడా జరిగింది. ఆ సెట్లోనే మా సెట్ నచ్చింది రాజమౌళి గారికి, నచ్చి దాంట్లో ఒక కొన్ని సీన్స్ కూడా చేశారు. వచ్చేవారు రాజమౌళి గారు వచ్చి చూస్తున్నారు ఒకసారి, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి దానికి బిగినింగ్ లో సపోర్టివ్గా ఉండే, తర్వాత వాళ్ళు RRRలో బిజీగా ఉండడం వల్ల ఆ ప్రొడక్షన్ ని వేరే వాళ్ళకి ఇచ్చి ఏదో చేసినారు. అది ఆకాశవాణి, అది కరోనా రావడం వల్ల అది వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్ లో రావడం వల్ల ఎవరు చూడలేకపోయారు, చాలా తక్కువ మంది చూశారు. సపోజ్ నేషనల్ అవార్డుకి వెళ్తుంది అని జనాలలో అంత గొప్పగా ఆలోచన ఉండేది, అంత మంచి సినిమా అది ఆకాశవాణి. సో అది చేసిన తర్వాత అప్పుడు పనిచేసినప్పుడు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మౌత్ పబ్లిసిటీ అవుతాయి కదా, నేను పని దొరికితే ఇఫ్ యు ఆర్ గుడ్ దెన్ దే విల్ కాల్. సో నాకు అదే నమ్మకం. సో వాళ్ళు అక్కడి నుంచి ఇలాంటి మెల్లిగా నా బలగం దాకా వెళ్ళింది. ఆకాశవాణి సినిమా చూసి ప్రియదర్శి మిగతా వాళ్ళంతా ఆ రోజు వచ్చారు. అందులో క్యారెక్టర్ వేణు నాకు వేరే కోణంలో పరిచయం. ఊరికే కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజే తన సినిమా చూశాడు. అన్న ఇలా ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంది అని నాకు చెప్పినాడు. సో దెన్ వి వెంట్ అండ్ అతను ఆడిషన్ తీసుకున్నాడు నన్ను. తీసుకొని మేము అలాగైనా చేద్దామని అలా వెళ్ళిపోయాం. అప్పటికి వేరే క్యారెక్టర్ కోసం గడ్డము జుట్టు అలా ఉండే, కానీ ఆ క్యారెక్టర్ కోసం మొత్తం నీట్గా చేసి చాలా తక్కువ గడ్డం 3-4 days ఉన్నటువంటి అలా చేసుకుని దట్స్. సో బలగం వచ్చిన తర్వాత జనాలలోకి వెళ్ళింది, కానీ బలగం సినిమా చూసి అవకాశాలు నాకేం రాలేదు, కానీ బలగం లోపల గుర్తింపు వచ్చింది. చాలా బాగుంటుంది సినిమా, చాలా గుర్తింపు వచ్చింది. చాలా మంది వీరిని ఇలా పెట్టుకోవచ్చు, అలా పెట్టవచ్చు, అలా క్యారెక్టర్ పెట్టుకోవచ్చు అని అనుకున్నారు, కానీ ఆ అనుకున్న టైం లోపల క్యారెక్టర్స్ అన్ని షూట్లకు వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మెయిన్ లీడ్గా ఒకటి సైన్ చేశాను నేను. సో ఇట్లా ఇట్స్ గోయింగ్ ఆన్ నా. సో మెయిన్ విలన్గా చేస్తున్నాను. సరిపోదా సినిమాను ఒకటి కమర్షియల్ మూవీ పడిన తర్వాత దెన్ ప్రభాస్ గారితో ఒక మూవీ చేస్తున్నాను, రామ్ చరణ్ గారి మూవీ ఒకటి చేస్తున్నాను. సో ఒక రిలీజ్కి ఒక 4 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సో ద పాయింట్ ఏంటంటే ఒక్క మూవీ వల్ల, ఆకాశవాణి అనేటువంటి ఒక మూవీ వల్ల నా జర్నీ సినిమా వైపు అడుగులు పడింది. సో డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, నాకు మైమ్ కావాల్సినటువంటి నాకు ఏంటంటే ఐ వాంట్ టు మేక్ ఏ వన్ ఇన్స్టిట్యూషన్. నేను యాజ్ యాక్టింగ్ టీచర్గా మైమ్కి బాడీ అండ్ మూవ్మెంట్ టీచర్గా FTA పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లోపల నేను పాఠాలు చెప్పేవాడిని. 2011 నుంచి అక్కడ సిలబస్ ఇవ్వడం అట్లా నడుస్తుంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక గురుకుల్ సిస్టమ్ లోపల ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి, బాడీ అండ్ మైండ్ మీద, బాడీ అండ్ వెదర్ వర్క్షాప్ లాంటివి అని నాకు కోరిక. అది 2-3 సార్లు ప్రయత్నం చేశా కానీ కాలేదు, అది ఆగిపోయింది. చిన్న జయస్వామి గారే ఫౌండేషన్ స్టోన్ వేశారు, బట్ ఒక ఇంజనీర్ మమ్మల్ని మోసం చేయడం వల్ల అది ఆగిపోయింది. బట్ ఐ వాంట్ టు డూ నా ఓన్గా అయినా గవర్నమెంట్ సపోర్ట్ తోటి అయినా కానీ చేయాలని కోరిక నాకు. సో మూవీ వల్ల మేబీ వి డోంట్ నో
someone getting more opportunity, whatever the amount will come, I want to make one good institution for this state. ఎందుకంటే బయట దేశాల నుంచి కూడా నా దగ్గర నేర్చుకోవాలని చాలామంది ఉత్సాహం చూసిన వాళ్ళు ఉన్నారు, చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు, వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, నన్ను పిలుస్తున్న వాళ్ళు ఉన్నారు. సో దట్ విల్ బి ద అనదర్ న్యూ ప్లేస్ అవుతుంది. చాలామంది కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా వెడేస్ ఫైన్ ట్యూన్ కోసం నా దగ్గరికి వస్తున్నారు, మైమ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని. ఇంతకుముందు నేర్పించే టీచర్స్ లేరు. నేనే నేర్చుకోవాలంటే కలకట్టాకో అమెరికాకి వెళ్ళాను. ఇప్పుడు నేర్చుకోవడానికి ఇండియాకి వస్తున్నారు. ఓకే. సో వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ మైమ్ స్కూల్ ఫ్రాన్స్లో ఉంటుంది, ఫ్రెంచ్ ఆర్టిస్ట్. బట్ వాళ్ళకి నేను వర్క్షాప్ చెప్పాను, మీరు వెళ్ళాను. సో ద పాయింట్ ఏంటంటే వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నీ నుంచి ఏదో ఉంది, కొత్తదనం ఉంది అని అంటే జనాలు డెఫినెట్లీ చేస్తారు. సో వై డోంట్ డూ అవర్ పీపుల్ ఇక్కడ పెడితే ఎట్లా ఉంటుంది జనాలు. చాలామంది ఫిలింకి ఇండస్ట్రీకి వెళ్తేనే చాలామంది హీరోగా ఉన్న వాళ్ళు నా దగ్గర నేర్చుకుంటున్నారు, ఇండివిజువల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చాలామంది అప్కమింగ్ హీరోస్, డెబ్యూ హీరోస్కి వస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అండ్ ఫైన్ ట్యూన్ కోసం డాన్సర్స్ నా దగ్గరికి వస్తారు. నేను వెళ్ళి నాట్య గ్రూప్ అని బెంగళూరులో ఉంది, ఒడిస్సీ కటక్లో ఉంది. సో వీళ్ళకి నేను డాన్స్ అభినయానికి సంబంధించిన మైండ్ పార్ట్ ఏంటుందని వాళ్ళకి చెప్తాను. సో వీ నీడ్ టు డూ హియర్, అది నా ఆలోచన. దానికోసం సినిమాలోకి వచ్చాం, అలా నడుస్తుంది, ఇది నడుస్తుంది, అది నడుస్తుంది. పరగంలోకి మీ క్యారెక్టర్ చాలా బాగుంది, తమ్ముడి క్యారెక్టర్ది. సో దాంట్లో ఇప్పుడు ఆయన అన్నయ్య లాస్ట్ క్లైమాక్స్లో ఆయన కూర్చోగానే ఆయన కాళ్ళ మీద పడతారు, వెంటనే ఎమోషన్ ఫీల్ అవుతారు కదా, రియల్గా జరిగిందండి కదా అక్కడ అప్పుడు? అవును. యాక్చువల్గా ఏంటంటే వేణు ఈ దానికి అతనికి ఏం ప్రిపేర్ కాలేదు. ఓకే.